గ్రూప్ 2 నియామకాల్లో టీఎస్పీఎస్సీ చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. అధికారుల నిర్లక్ష్య ధోరణితో మానసిక ఆవేదనకు గురవుతున్న వారు తమను కారుణ్య మరణానికి అనుమతించాలంటూ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు. ఓవర్ టు కమల్. గ్రూప్ 2 నియామక ప్రక్రియలో జాప్యాన్ని నిరసిస్తూ తమకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలంటూ మానవ హక్కుల కమిషన్ 200 మంది గ్రూప్ 2 క్వాలిఫైడ్ అభ్యర్థులు కోరుతున్నారు. ప్రస్తుతం మనం మానవ హక్కుల కమిషన్ వద్ద ఉన్నాము. మనం చూడొచ్చు గ్రూప్ 2 అభ్యర్థులంతా కూడా చాలా కాలంగా ఆందోళన కొనసాగిస్తున్నారు. వెంటనే నియామక ప్రక్రియ కొనసాగించాలి. ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా వెంటనే దీన్ని నియామక ప్రక్రియను కొనసాగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏంటి చాలా కాలంగా మీరు ఆందోళన చేస్తున్నారు, ఏంటి మీ డిమాండ్ ఏంటి, అసలు ఎందుకు ప్రక్రియ ఆలస్యం అవుతుంది? ప్రక్రియ ఆలస్యమైనది ప్రభుత్వానికి మరి కోర్టులకే తెలియాలి సార్. మా వల్ల ఏం లేదు. మేము రిటర్న్ ఎగ్జామ్ రాసినాము. 1:3కి ఎంపీ కూడా జరిగినాం. మేము జరిగిన తర్వాత కూడా మేము ఎంపికై కూడా మా జాబ్ల కోసం మళ్ళీ మేము రోడ్ల మీద తిరగాల్సి వస్తుంది. మేము కోర్టులకు వెళ్ళాం, అక్కడికి వెళ్ళాం. ఇది కొంతమంది వైట్నర్ అభ్యర్థులు అని చెప్పి ఆల్రెడీ మానవ దృక్పథం తప్పుదని చెప్పి తీసుకున్నది. మళ్ళీ మేము కోర్టుకి ఎక్కడం ద్వారా తీసేసారు. ఇప్పుడు ఎవరో తప్పు చేసిన వాళ్ళని తీసుకొని నిజంగా ఏ తప్పు చేయకుండా క్రమబద్ధంగా మంచి ఎగ్జామ్ రాసినాం. మాకు తిప్పలు జరుగుతుంది, మాకు ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా పోయింది ఏం లేదు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి. 1:3 ఎంపికలు జరిగినటువంటి తప్పిదాలు ఎవరైనా తొలగించి మాకు యథావిధిగా మా ప్రాసెస్ కొనసాగించి మాకు క్లియర్ చేయాలని కోరుకుంటున్నాం సార్. అంతకుమించి మేమేం కోరుకోవట్లేదు. మీరు గతంలో కోర్టులను కూడా ఆశ్రయించారు కదా, మీరు క్వాలిఫైడ్ అభ్యర్థులు, మీరు కూడా కోర్టులకు వెళ్ళారు కదా? ఎన్నో మలుపులు తిరుగుతున్నాయి కానీ ఈ సమస్య కొలికి మాత్రం రావట్లేదండి. ఎన్నో ఏళ్ళుగా ఇదే జరుగుతుంది కానీ సమస్య మాత్రం మాకు నియామకాలు మాత్రం జరగట్లేదు. వైట్నర్కు సంబంధించి కూడా కోర్టు ఏదో తీర్పు ఇచ్చినట్టుంది కదా గతంలో? అవును సార్, వైట్నర్ యూజ్ చేసిన వాళ్ళని కోర్టు 2 సార్లు వాళ్ళని తీసేయాలి, ఎవరైతే రూల్స్ ఫాలో అవ్వలేదో వాళ్ళని తొలగించి నియామక ప్రక్రియ కొనసాగించాలని 2 సార్లు జడ్జిమెంట్ వచ్చిందండి. ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ డివిజన్ బెంచ్లో ఉంది కోర్టులో కేసు. కేవలం టీఎస్పీఎస్సీ తరఫున వాదనలు చెప్తే ఇది పూర్తవుతుంది. దయచేసి మానవతా దృక్పథంతో మమ్మల్ని, మా బాధల్ని 2015 నుంచి మేము ఎంత వేదన అనుభవిస్తున్నామో, ఎంత బాధ భరిస్తున్నామో మా బాధ అర్థం చేసుకొని దయచేసి కోర్టులో ఉన్న కేసుని తొందరగా క్లియర్ చేయండి. మా బాధ అర్థం చేసుకోండి. మేము మానసికంగా చచ్చిపోయి బ్రతుకుతున్నాము. సమాజంలో అన్ని రకాల అవహేళనలు పడుతున్నాము. మేము మా శక్తి లోపం లేకుండా మేము ఎగ్జామ్ రాసాము, మంచి మెరిట్ మార్కులతో మెరిట్ లిస్టులో ఉన్నాము. ఇప్పుడు మా చేతిలో లేని విషయం గురించి మేము సమాజంలో అడుగడుగున అవహేళనలు పడుతున్నాము, అవమానాలు పడుతున్నాము. దయచేసి మా బాధ అర్థం చేసుకోండి. మేము ఎంత సఫర్ అవుతున్నాము అంటే లోపల మానసికంగా చచ్చిపోయి కేవలము బయటికి మాత్రమే బ్రతికి ఉన్నాము. దయచేసి మా బాధ అర్థం చేసుకొని ఈ సమస్యను త్వరగా పరిష్కరించి మమ్మల్ని నియామకాలను త్వరగా పూర్తి చేయండి. లేని పక్షంలో ఇలాగే నిరుద్యోగిగా అయినా చంపేయండి. సమాజానికి భారంగా ఇలా నిరుద్యోగిగా బ్రతకాలని, ఆత్మాభిమానం చంపేసుకొని బ్రతకాలని మాకు లేదండి. దయచేసి కారుణ్య మరణానికైనా అనుమతించండి మమ్మల్ని. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లారా? మీరు కలిసారా ఎప్పుడైనా వాళ్ళని? అధికారులను అడిగారా? చాలా సార్లు కలిసామండి. అక్కడ నుంచి రెస్పాన్స్ లేదు. ఇంకా అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదండి. మమ్మల్ని చూస్తే బయట మెట్ల నుంచే దొబ్బేస్తున్నారండి. ఇప్పుడేంటి మీరేం డిమాండ్ చేస్తున్నారు? అంటే కారుణ్య మరణం ద్వారా సమస్య పరిష్కారం కాదు, ఏంటి అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? టీఎస్పీఎస్సీ నుంచి వాళ్ళ న్యాయవాదులు రావాలి, వచ్చి టీఎస్పీఎస్సీ నుంచి వాళ్ళ న్యాయవాదులు రావాలి, మా కోర్టు కేసును క్లియర్ చేయాలి. అదొక్కటేనండి మాకు పరిష్కారం. మీరు గతంలో ప్రగతి భవన్ కు కూడా వెళ్ళే ప్రయత్నం చేశారా? ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేశారా? కలిసారా? అన్ని ప్రయత్నాలు చేశాం సార్. టీఎస్పీఎస్సీకి నివేదించడానికి ట్రై చేశాము, ప్రభుత్వానికి నివేదించడానికి ట్రై చేశాము. అన్ని ఫలితాలు విఫలమయ్యాయి. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. కాబట్టి మేము మానవ హక్కుల కమిషన్ ద్వారా అయినా కానీ మా సమస్యని అందరికీ తెలియచేయాలని ఇక్కడికి వచ్చాం సార్. మా ప్రయత్నాలన్నీ విఫలమవడంతో చివరాఖరి ప్రయత్నంగా ఇది ట్రై చేస్తున్నామండి. ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ప్రజాస్వామ్యబద్ధంగా మేము అవలంబించాల్సిన విధానాలని అవలంబిస్తూ వచ్చామండి. చివరిసారిగా కోర్టులో చివరి అంశమే మిగిలిపోయింది. ఎవరు టీఎస్పీఎస్సీ తరఫున వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో టీఎస్పీఎస్సీ వచ్చి కోర్టులో తన వాదనలు వినిపిస్తే ఈ కోర్టు జడ్జిమెంట్ వరకు మన కేసు వెళ్ళిపోతుంది. ఏం కారణం చెప్తున్నారు? వాళ్ళు ఎందుకు రావట్లేదు కోర్టుకి వాదనలు వినిపించకుండా? ఎక్కడ లోపం జరుగుతుంది? గ్యాప్ ఎక్కడ వస్తుంది? టీఎస్పీఎస్సీ అలసత్వమే దీనికి ప్రధాన కారణం సార్. వాళ్ళు అవలంబిస్తున్నటువంటి నిర్లక్ష్య ధోరణి ఇలా నిరుద్యోగ పాలిట క్షేమపాశం లెక్క తయారైంది. వీళ్ళు వచ్చి చివరి అంశంగా వాళ్ళు మాట్లాడితే జడ్జి గారు దాన్ని జడ్జిమెంట్ రిజర్వ్లో పెట్టడం కానీ, జడ్జిమెంట్కి ఒక డేట్ ఇవ్వడం కానీ జరుగుతూ ఉంది. వీళ్ళు రావడకపోవడంతో ఈడికి 4 సార్లు వాయిదా పడుతూ వస్తుంది కోర్టు. దీంతో కాలయాపన జరుగుతూ వీళ్ళంతా మేమంతా మానసిక వేదనకు గురి కావాల్సిన పరిస్థితి వచ్చింది సార్. మొత్తానికి అభ్యర్థులంతా కూడా వెంటనే నియామక ప్రక్రియను చేపట్టాలి. కోర్టులో జరుగుతున్న జాప్యానికి తెలంగాణ తరఫు న్యాయవాదులు హాజరై
కేసు వాదోపవాదాలు వినిపించాలి, వెంటనే కోర్టులో ఉన్న సమస్యను జటిలం కాకుండా సమస్యను పరిష్కరించాలంటూ కూడా తమను ఇంకా ఇబ్బందులకు గురి చేయొద్దు, కారుణ్య మరణానికైనా అనుమతించాలి, లేదంటే నియామక ప్రక్రియనైనా కొనసాగించాలంటూ కూడా గ్రూప్ 2 క్వాలిఫై అభ్యర్థులంతా కూడా ఈరోజు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. కమిషన్ ఏ విధంగా స్పందిస్తుంది, ప్రభుత్వాన్ని వివరణ కోరుతుంది. మొత్తానికి అభ్యర్థులంతా కూడా కోర్టులో ఉన్నటువంటి కేసును పరిష్కరిస్తే పూర్తి స్థాయిలో కేసు పరిష్కారం అవుతుంది, గ్రూప్ 2 నియామక ప్రక్రియ కూడా కొనసాగుతుందంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి తమ వినతిని చెప్పే ప్రయత్నం చేసినా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు, ఎవరు కూడా సీఎం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లట్లేదు అంటూ కూడా అభ్యర్థులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుభాష్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్.